రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా మొట్టమొదటిసారిగా నల్లగొండ జిల్లాలో జాతీయ రహదారిపై ప్రమాదాలను నివారించేందుకు గాను డ్రైవర్లకు దాబాల వద్ద ఉచిత కంటి పరీక్షలతో పాటు కళ్లద్దాల పంపిణీ కార్యక్రమాన్ని వినూత్నంగా చేపట్టినట్లు రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. రహదారి ప్రమాదాల వల్ల ప్రాణాలు కోల్పోవడమే కాకుండా కుటుంబాలు వీధిన పడతాయని, ప్రాణాలు కాపాడే ఒక మంచి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన డ్రైవర్లకు విజ్ఞప్తి చేశారు. ఆదివారం ఆయన నల్లగొండ జిల్లా చిట్యాల మండలం వట్టిమర్తి వద్ద ఉన్న డూన్ పంజాబీ ధాబాలో రహదారి భద్రతా మాసోత్సవంలో భాగంగా డ్రైవర్లకు ఉద్దేశించి ఏర్పాటు చేసిన ఉచిత కంటి పరీక్షల కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రపంచంలోనే భారతదేశంలో అత్యధికంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, అలాగే తెలుగు రాష్ట్రాల్లో సైతం ప్రమాదాలు ఎక్కువగా ఉన్నాయని అన్నారు. హైదరాబాద్, విజయవాడ జాతీయ రహదారిపై ప్రతిరోజు 70 నుండి 80 వేల వాహనాలు తిరుగుతాయని, ఈ రహదారిపై ప్రమాదాలను నివారించేందుకు మొట్టమొదటిసారిగా ఎవరూ చేపట్టని విధంగా వినూత్నంగా డ్రైవర్లకు దాబాలోనే కంటి పరీక్షలు నిర్వహించి ఎవరికైనా దృష్టిలోపం ఉన్నట్లయితే తక్షణమే అద్దాలు ఇచ్చే విధంగా జిల్లా యంత్రాంగం, పోలీసు, రవాణా శాఖ ఆధ్వర్యంలో చర్యలు తీసుకున్నదని, ఇందుకు ఆయన జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ శరత్చంద్ర పవార్లను అభినందించారు. రహదారి ప్రమాదాల వల్ల ప్రాణాలు కోల్పోవడమే కాకుండా కుటుంబాలు వీధిన పడతాయని, ప్రాణాలు కాపాడే ఒక మంచి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన డ్రైవర్లకు విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా గంటల తరబడి దూర ప్రాంతాల నుండి భారీ వాహనాలను నడిపే డ్రైవర్లు నిర్లక్ష్యం వల్ల, అలాగే సమయాభావం, సరైన డబ్బులు లేకపోవడం వంటి కారణాల వల్ల కంటి చూపును నిర్లక్ష్యం చేస్తారని, ఎవరికైనా దృష్టిలోపం ఉన్నట్లయితే దానివల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందని, ఈ ప్రమాదాలను తగ్గించాలన్న ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. రహదారులపై ప్రమాదాలు తగ్గించే బాధ్యత డ్రైవర్ల చేతుల్లోనే ఉందని అన్నారు. చిట్యాల, నార్కెట్పల్లి పరిధిలో ఎక్కువ ప్రమాదాలు జరిగేందుకు యాక్సిడెంట్ స్పాట్స్ ఉన్నాయని, విజయవాడ, హైదరాబాద్ జాతీయ రహదారిని 6 లైన్ల రహదారిగా మార్చేందుకు మే చివరి నాటికి టెండర్లు పూర్తి చేసి పనులు చేపట్టనున్నట్లు ఆయన వెల్లడించారు. 2 సంవత్సరాలలో 6 లైన్ల పనులను పూర్తి చేస్తామని తెలిపారు. వాహనాల డ్రైవర్లతో పాటు ఆర్టీసీ డ్రైవర్లు తప్పనిసరిగా సీట్ బెల్ట్ ధరించాలని, ట్రాఫిక్ భద్రతలను పాటించాలని, సిగ్నల్ వద్ద నియమాలను తూచా తప్పకుండా అమలు చేయాలని ఆయన సూచించారు. వట్టిమర్తి దగ్గర ఏర్పాటు చేసినట్లుగానే కోదాడ, మిర్యాలగూడలలో సైతం ఇలాంటి ఉచిత కంటి పరీక్షా శిబిరాలను ఏర్పాటు చేయాలని ఆయన జిల్లా కలెక్టర్ను ఆదేశించారు. డ్రైవర్లు, వాహనదారులు, ప్రజలు రహదారి నియమాలను పాటిస్తే 70% ప్రమాదాలను నివారించవచ్చని చెప్పారు. ప్రమాదాల నివారణకు ఉద్దేశించి ఏర్పాటు చేస్తున్న ఉచిత కంటి వైద్య పరీక్ష శిబిరాలకు ప్రతీక్ ఫౌండేషన్ తరపున అవసరమైన సహకారాన్ని అందిస్తామని ఆయన వెల్లడించారు. ఇలాంటి మంచి కార్యక్రమాలను చేపట్టడం వల్ల ప్రజలను కాపాడిన వారు అవుతారని అన్నారు. జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ, లారీ డ్రైవర్లు దూర ప్రాంతాల నుండి ప్రయాణం చేస్తూ గంటల తరబడి వాహనాలు నడుపుతుంటారని, సమయం లేకపోవడం, అలాగే సరైన పరీక్షలు నిర్వహించుకునేందుకు అవకాశాలు లేకపోవడం, డబ్బు లేకపోవడం వంటి కారణాల వల్ల డ్రైవర్లు దృష్టిలోపంతో వాహనాలు నడిపినప్పుడు ప్రమాదాలు జరుగుతాయని, దీనివల్ల డ్రైవర్ల ప్రాణాలతో పాటు ఇతర ప్రాణాలకు ముప్పు ఉందని అన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని ప్రమాదాలను నివారించి వారి ప్రాణాలు కాపాడేందుకు, అలాగే ప్రజల ప్రాణాలను రక్షించేందుకు వట్టిమర్తి వద్ద లారీ డ్రైవర్లకు ఉచిత కంటి వైద్య పరీక్షల కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తాము చేపట్టిన ఈ కార్యక్రమం వల్ల ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించడంతో పాటు గంటలోపే అద్దాలను సైతం ఉచితంగా ఇవ్వడం జరుగుతుందని, దేశంలో ఏ జిల్లాలో ఇలాంటి కార్యక్రమాలు చేపట్టి ఉండరని, ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకోవాలని ఆమె కోరారు. జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ మాట్లాడుతూ, రహదారి భద్రతా మాసోత్సవంలో భాగంగా ఇతర ప్రాంతాల నుండి వచ్చే వాహన డ్రైవర్లు, దూర ప్రాంతాల నుండి వచ్చే వారి ఉపయోగార్థం ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని తెలిపారు. డ్రైవర్ల దృష్టిని పెంచడం వలన ప్రమాదాలను తగ్గించవచ్చని అన్నారు. 2023లో నల్గొండ జిల్లాలో 58 హాట్స్పాట్ కేంద్రాలు ఉండగా ఈ సంవత్సరం జిల్లా యంత్రాంగం తీసుకున్న చర్యల వల్ల వాటిలో 17 తగ్గించామని, ఈ సంవత్సరం మరింత పటిష్టంగా కృషి చేసి రోడ్డు ప్రమాదాలను తగ్గిస్తామని అన్నారు. డ్రైవర్లు తప్పనిసరిగా సీటు బెల్ట్ పెట్టుకోవాలని, రహదారి భద్రతా నియమాలను తూచా తప్పకుండా పాటించాలని కోరారు. జిల్లాలో ప్రతి సంవత్సరం 800 వరకు రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని ఆయన తెలిపారు. నకరేకల్ శాసనసభ్యుడు వేముల వీరేశం మాట్లాడుతూ, దూరం చూపు, దగ్గర చూపు సమస్యలు ఉండడం, నిరంతరం విధుల్లో ఉంటూ సమయం లేక కళ్లను పరీక్షించుకోలేక దృష్టిలోపం వల్ల డ్రైవర్లు ప్రమాదాలకు గురవుతున్నారని, ఇలాంటి ఉచిత కంటి వైద్య పరీక్షల
పరీక్షల వల్ల ప్రమాదాలు జరగకుండా ఉంటాయని, ఇది ఒక మంచి అవకాశమని అన్నారు. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై గతంలో ఎన్నో ప్రమాదాలు జరిగేవని, వీటన్నిటిపై కేంద్ర మంత్రితో చర్చించి బ్లాక్ స్పాట్ ను గుర్తించి ఆ బ్లాక్ స్పాట్స్ వద్ద ప్రమాదాలు జరగకుండా రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిని 6 లైన్లుగా మార్చడమే కాకుండా పనులను ప్రత్యేకించి బ్లాక్ స్పాట్స్ ను మూసివేసే కార్యక్రమాలను చేపట్టడం జరుగుతున్నదని తెలిపారు. నల్లగొండ జాతీయ రహదారిపై డ్రైవర్లకు ఉచిత కంటి వైద్య పరీక్ష శిబిరాలు నిర్వహించడం రాష్ట్రానికి ఆదర్శమని అన్నారు. డ్రైవర్లు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జిల్లా రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్ వాణి మాట్లాడారు. డిఎంహెచ్ఓ డాక్టర్ పుట్ల శ్రీనివాస్, డిప్యూటీ డిఎంహెచ్ఓ వేణుగోపాల్ రెడ్డి, ఆర్టీఓ లావణ్య, ఆర్డీఓ అశోక్ రెడ్డి, టీఎస్పీ శివరాం రెడ్డి, చిట్యాల మున్సిపల్ చైర్మన్ కోమటిరెడ్డి చిన్న వెంకటరెడ్డి, నల్లగొండ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. एक आई को बोले तो आपका जिंदगी का है, आपके ऊपर अभी हमारा मैडम बोले कलेक्टर मैडम आपका बाल बच्चे आपको आपके साथ आप खाने आपका एम्प्लॉयमेंट के वास्ते ड्यूटी करते, रात में चलाते, दिन में चलाते, मगर दूसरा घंटे में तो 8 घंटे के बाद रोज गाड़ी रोक के बालू रोक के सोना पड़ता, ड्यूटी चेंज हो जाता। इधर तो 12 घंटा 16 घंटा भी चलाते गाड़ी, नींद में भी चलाते और उसके अंदर भी जो आप नेगलेक्ट करते हैं, ड्यू टू आपको टाइम नहीं रहते, पैसे कम रहते, या ऐसा आंख का टेस्ट नहीं कर लेते, इसीलिए हमारा गवर्नमेंट हमारा डिस्ट्रिक्ट एडमिनिस्ट्रेशन जो अच्छा काम कर रहे हैं, पहले उसको वो लोगों को मुबारकबाद बोलते हुए हर एक ड्राइवर को यही मैं रिक्वेस्ट करता हूँ, ये यूज करके और इसके बाद भी एक्सीडेंट नहीं होना पड़े तो आपका हक है. ముఖ్యంగా డ్రైవర్లు మన చిట్యాల అసోసియేషన్ వాళ్ళు, నార్కెట్పల్లి అసోసియేషన్ వాళ్ళకు కూడా దాదాపు 1000 లారీలు ఉన్నాయి. ఇక్కడ 1000 లారీలు 2 సెకండ్లు. మీ అందరూ కూడా ఎందుకంటే మన చిట్యాల నుంచి చౌటుపల్లిలో మనం యాక్సిడెంట్ రికార్డు తీస్తే ఎక్కువ యాక్సిడెంట్ స్పాట్స్ అవి.